నేను నీ మెడలో కట్టిన తాళి అంత గట్టిది కాదని. అంటే మా అక్క మెడలో తాళి గట్టిగా కట్టలేదా బావా? తాడిదే ఉంది, పట్టుకొని లాగితే పుట్టుకుని తెగిపోతుంది. కట్టుకున్న వాళ్ళ మనసులో ఉండాలి నా భర్త బాగుండాలని. ఎందుకు అంత బాధపడిపోతారు? మీరు భార్యను కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప భర్త అని చెప్తున్నానండి. అయితే ఓకే. సర్లే కానక్క, అర్చనాని అమ్మ అలా కొడుతుందని నేను అస్సలు అనుకోలేదు. అలా కొట్టినందుకు పాపం ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది. ఏం కాదులే, 2 రోజులు ఆగితే మళ్ళీ వచ్చేస్తుంది. అలా అలిగేలా ఉంటే నీలవేణి మెళ్ళో తారక్ తాళి కట్టినప్పుడే నాకు ఈ ఇంటికి సంబంధం లేదు అని దండం పెట్టేసి వెళ్ళిపోయేది. కానీ వీలున్నప్పుడల్లా ఇక్కడ కాలు పెడుతుందంటే తనకి ఇంకా ఇంటి కోడలవ్వాలన్న కోరిక చావలేదు. కోరిక సంగతి దేవుడు ఎరుగు, మీ అమ్మ చేతిలో ఇక్కడే చచ్చేలా ఉంది. సర్లే, ముందు జరిగిందంతా మర్చిపోకపోతే ప్రశాంతంగా ఉండలేము. జస్ట్ రిలాక్స్. అవును, 2-3 సాంగ్స్ వింటే తప్ప నేను కూడా కోలుకునేలా లేను. నేను కూడా రిలాక్స్ అవుతాను. ఏమండి, లేవండి. అమ్మా నీలవేణి, ఏంటయ్య గారు? మీ చెల్లెళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ మీ కుటుంబాన్ని ఒక దారిలోకి తీసుకొస్తానని ఎప్పుడూ చెప్తుంటావే, అలాంటిది ఎందుకమ్మా నువ్వు నిర్లక్ష్యం చేశావు? అదేంటయ్య గారు, ఇక్కడ ఎన్ని పనులున్నా సరే వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అది ఎంత కష్టమైనా సరే వెనకాడను. నువ్వు వాళ్ళ కోసం కష్టపడట్లేదని చెప్పట్లేదమ్మా. అర్చన రివాల్వర్ తీసుకొచ్చి నిన్ను షూట్ చేస్తానని చెప్పినా సరే ఎందుకలా సైలెంట్గా ఉండిపోయావు అంటున్నాను. నీకేదన్నా అయితే నీ కుటుంబం ఏమైపోతుంది చెప్పు? నేనంత దూరం ఆలోచించలేదయ్య గారు. ఆవేశంతో పిచ్చి ఆలోచనలతో ప్రవర్తించే అర్చన ఎప్పుడు ఏం చేస్తుందోనని నేనే కంగారు పడుతూ ఉంటాను. బుల్లెట్ కనుక తగిలుంటే నీ ప్రాణం పోయేది కదా. అయ్యగారు, పల్లెటూరులో కొడవలి చూసినా అది మారణాయుధం అని అనుకోము. పైరు కోయడానికి ఉపయోగించే పనిముట్టు అనుకుంటాం. అలాంటిది అర్చనమ్మ చేతిలో ఉండే తుపాకీని చూడగానే దాన్నెందుకు పట్టుకొచ్చి బెదిరిస్తుందని విస్తుపోయాను. అప్పటి వరకు నాకు భయం లేదు, కానీ నన్ను కాపాడడానికి తారక్ సార్ అడ్డుగా నిలబడేసరికి అప్పుడు భయమేసింది. ఆయనకేమవుతుందోనని కంగారు పడ్డాను. నేను ఆయన్ని తప్పించే లోపే అమ్మగారు అర్చనమ్మని కొట్టారు. ప్రాణాపాయం జరగకుండా కాపాడగలిగారు. ఒక్క క్షణంలో ఘోరం జరిగిపోయేది. అదృష్టం కొద్దీ ఏమీ జరగలేదు. ఇలా జరిగిందేంటా అని ఆలోచించడం కన్నా తారక్ సార్ అంటే అమ్మగారికి ఎంత ప్రేముందో తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉందయ్య గారు. ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తావు కాబట్టే నీకు అలా అనిపిస్తుంది.